హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బోండా తయారు చేసుకోబోతున్నాం. ఈ చలికాలంలో సాయంత్రం పూటగా వేడివేడిగా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో ట్రై చేసుకొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను స్టఫింగ్ ఎగ్ బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక ఉడకపెట్టిన 4 గుడ్లు తీసుకోండి. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలాగే మిగిలిన ఎగ్స్ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి తీసుకోండి, జల్లెడ పట్టి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా, ఒక పావు టీ స్పూన్ వాము. ఇవి వేసుకున్న తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి, ఎక్కడ ఉండలుండలు రాకుండా. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, పిండి అనేది ఇలా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సగంగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఈ పిండిలో ముంచేసుకొని చక్కగా ఎగ్కి పట్టేలాగా ఇలా డిప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పై ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఈ ఎగ్స్ వేసుకోండి. ఇలాగే చూపించిన విధంగా వేసుకున్న తర్వాత వీటిని కలపకుండా పైకి వచ్చేలాగా అలాగే వదిలేయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత తిప్పేసుకొని రెండు వైపు చక్కటి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ఆ ప్లేట్లో వేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా తీసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఎగ్స్ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని చక్కటి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎగ్ బోండా తీసుకొని దాన్ని మధ్యలోకి నైఫ్ పెట్టేసి 2 భాగాలుగా అయ్యేలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఎగ్ పైన కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. కొంతమందికి ఇలా తినడం అంటే ఇష్టం, మీకు ఇలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకో ఎగ్ని ఇలా కట్ చేసుకోండి, కింది వరకు కట్ అవ్వకుండా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఎగ్లో మనం పక్కన పెట్టుకున్న స్టఫింగ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈవినింగ్ పూట ఇలా తయారు చేసుకొని ఫ్యామిలీతో పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీటిని సర్వ్ చేసుకొని స్టఫింగ్ బోండాలోకి మనం ఇక్కడ లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, వేడివేడిగా ఎగ్ బోండాలు, స్టఫింగ్ ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.